రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, తమ పంటను ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి తెలిపారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ఐకేపీ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి సెంటర్ నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాలమాకుల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ పోతరబోయిన ఓజాలు ఐకేపీ ఏపీఎం శ్రీనివాసులతో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు తమ పంటను వ్యవసాయ పొలం వద్దనే ఆరబెట్టుకుని శుభ్రపరచుకుని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2,389 రూపాయలు, కామన్ గ్రేడ్కి 2,369 రూపాయల మద్దతు ధరను అందించడం జరుగుతుందని చెప్పారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో అమ్ముకొని మద్దతు ధరను పొందాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద రైతుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి గీత, జీపీఓ మమత, ఏఈఓ చైతన్య, ఐకేపీ సిబ్బంది, ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించి మరి రైతులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చూసుకుంటాం. మరి ఇంత ముందుకు పెద్దలు చెప్పారు కవర్లు కావాలని చెప్పేసి, ఖచ్చితంగా నేను ఒకసారి సెక్రటరీ గారితో మాట్లాడి మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతి సెంటర్కు అన్నీ సమకూర్చినామని చెప్పారు. ఈసారి ధాన్యం ఎక్కువ వస్తుందని చెప్తారు. ఖచ్చితంగా ఇంకెన్నైతే కవర్లు అవసరం ఉంటాయో వాటిని మేము సెక్రటరీ గారితో మాట్లాడి ఇస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ సెంటర్ అనేది రైతులది, పాలమాకుల గ్రామస్తులది. మరి దీన్ని మంచిగా కాపాడుకొని రైతులకు పూర్తి స్థాయిలో సహకరించి మరి ఎక్కువ ధాన్యం వస్తుందని చెప్తారు. ఖచ్చితంగా లాస్ట్ చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.